అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి మే నెల ఎలా ఉండబోతోంది? వారి ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ మరియు వైవాహిక జీవిత పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. మీకు వృశ్చిక రాశి అయినా, వృశ్చిక లగ్నం అయినా ఇది మీ నెలవారీ జాతకం. ఇందులో అత్యంత ప్రత్యేకమైన విషయం ఏమిటంటే శుక్రుడు మీ సప్తమ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల మీకు మాలవ్య యోగం ఏర్పడుతుంది. ఈ మాలవ్య యోగం మీ కెరీర్, ఆర్థిక స్థితి మరియు సంబంధాలకు ఈ మే నెలలో అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవాలి. దీని గురించి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ముందుగా ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. మే 12 వరకు కుజ శని గ్రహాల కలయిక ఉంటుంది కాబట్టి మే 12 వరకు వాహనాలు నడిపేటప్పుడు మీరు జాగ్రత్త వహించాలి. జంతువులతో ఆడుకోవడం లేదా వాటిని ఇబ్బంది పెట్టడం లాంటివి చేయకండి, లేదంటే మీకు హాని జరగవచ్చు. గుర్తుంచుకోండి, కుజ శని కలయిక వల్ల వాహనాల ద్వారా, జంతువుల ద్వారా చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశము ఉంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండాలి. మే 12 తర్వాత ఈ కలయిక వీడిపోతుంది. కుజుడు పంచమ స్థానం నుండి 6వ స్థానానికి మారుతాడు. ఇలా మారగానే మీ పనుల్లో పెద్ద విజయం సాధిస్తారు. ఆగిపోయిన పనులు లేదా కోర్టు కేసులకు సంబంధించిన డాక్యుమెంట్ పనులు పూర్తి అవుతాయి. మీ ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. కానీ మే 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఈ కుజ శని కలయిక ఉన్నంత కాలం కడుపుకి సంబంధించిన సమస్యలు, అలర్జీలు ఉండవచ్చు, లేదా వాహనాలు నడపడంలో కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. గుర్తుంచుకోండి. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే కుటుంబ స్థానం గురించి మాట్లాడుకుంటే ఆ స్థానానికి అధిపతి శని. ఇక్కడ కుజ శని కలయిక వల్ల మే 1 నుండి 12 వరకు ఇంట్లో మరమ్మతులు లేదా ఎలక్ట్రానిక్ వస్తువులు పాడవ్వడం వల్ల అకస్మాత్తుగా డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య సమస్యలు కూడా మే 12 వరకు ఇబ్బంది పెట్టవచ్చు. మే 12 తర్వాత పరిస్థితులు చక్కబడతాయి. పంచమ స్థానంలో ఉన్న కుజ శని కలయిక వీడిపోతుంది కాబట్టి కుటుంబ వాతావరణం బాగా ఉంటుంది. మే 12 నుంచి 30 వరకు కుటుంబంతో కలిసి మీరు తీర్థయాత్రలకు కూడా వెళ్ళవచ్చు. పెద్దల ఆరోగ్యం మెరుగవుతుంది. అకస్మాత్తుగా వచ్చిన ఖర్చులు తగ్గుతాయి. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అంతకుముందు కాస్త కలహాలు ఉండవచ్చు. ఇక సంతానం మరియు విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే సంతాన స్థానంలో కూడా కుజ శని ఇద్దరు కూర్చుని ఉన్నారు. ఈ కలయిక ఇక్కడ కూడా మే 1 నుండి 12 వరకు కాస్త డిస్టర్బ్ చేస్తుంది. పిల్లల ప్రవర్తనలో పెద్ద మార్పు చూస్తారు. వారు మీతో వాదనకు దిగవచ్చు. మీ అనుమతి లేకుండా పనులు చేయవచ్చు. కోపం ప్రదర్శించవచ్చు. పిల్లలకు కడుపు నొప్పి సమస్యలు, చిన్నపాటి గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మే 1 నుండి 12 వరకు చిన్నపిల్లలైనా, పెద్ద పిల్లలైనా లేదా మీరు విద్యార్థులైనా సరే ఆరోగ్య సమస్యలు లేదా ఇనుము, వాహనాల వల్ల ఇబ్బందులు కలగవచ్చు. మే 12 తర్వాత కుజ శని కలయిక ముగిసి కుజుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి పిల్లలకు చదువులో, కెరీర్లో మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మే 12 తర్వాత పిల్లలకు సంబంధించిన ఎలాంటి సమస్య కనిపించడం లేదు. ఇక కెరీర్ మరియు ఉద్యోగం గురించి మాట్లాడుకుంటే 6వ స్థానంలో సూర్యుడు మరియు బుధుడు కలిసి ఉన్నారు. ఇక్కడ బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. 6వ స్థానం పోటీకి అంటే కాంపిటీషన్కి సంబంధించినది. ఇది బలంగా ఉంటే మీరు ముందుకు సాగుతారు. బలహీనంగా ఉంటే కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారు. సూర్య బుధ కలయిక వల్ల మే నెలలో ఉద్యోగంలో పదోన్నతి వచ్చే అవకాశము ఉంది. మీరు ఇంట్లో ఖాళీగా ఉండి ఉద్యోగానికి అప్లై చేసి ఉంటే మీకు ఉద్యోగం వస్తుంది. కొత్త ఉద్యోగం, కాస్త పదవి, సేల్స్ పెరగడం వంటి వాటికి ఈ బుధాదిత్య యోగం అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు మే నెలలో తప్పకుండా అప్లై చేయండి. ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఆఫీసులో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు మే నెలలో మళ్ళీ ప్రయత్నించండి. గ్రహాలు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నాయి. అద్భుతాన్ని చూస్తారు. ఇక వైవాహిక జీవితం మరియు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్టయితే సప్తమ స్థానంలో శుక్రుడు మాలవ్య యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. కాబట్టి మీ భాగస్వామి అంటే భార్యాభర్తలు లేదా ప్రేమికులు మీకు సంబంధాలకు సంబంధించిన ఏదైనా శుభవార్తను వినిపిస్తారు. వివాహ సంబంధాలు కుదిరే అవకాశము ఉంది. పిల్లలు లేని భార్యాభర్తలు సంతాన యోగం కలుగుతుంది. నెరవేరని కోరికలు మే నెలలో నెరవేరుతాయి. భాగస్వామితో కలిసి పార్టీలకు, ఫంక్షన్లకు వెళ్ళడం, మంచి సమయాన్ని గడపడం జరుగుతుంది. మీ ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు శుక్రుడి ప్రభావంతో తొలగిపోతాయి. మీ భాగస్వామిని మీరు మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు.
ప్రేమ పెరుగుతుంది. ప్రేమలో ఉన్న వారికి భార్యాభర్తలకు ఈ మే నెల అద్భుతంగా పనిచేస్తుందనే చెప్పుకోవాలి. ఇక వ్యాపారస్తులకు వ్యాపారం లేదా డీలింగ్స్ చేసే వృశ్చిక రాశి వారి గురించి మాట్లాడుకుంటే దశమ స్థానానికి అధిపతి సూర్యుడు బుధుడు 6వ స్థానంలో ఉన్నారు. 6వ స్థానం అంత మంచిది కాకపోయినా ఇక్కడ ఏర్పడిన బుధాదిత్య యోగం వల్ల వ్యాపారులకు అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. ఆగిపోయిన డీల్స్ మే నెలలో ఫైనల్ అవుతాయి. దీనివల్ల మీకు ధనలాభం కలుగుతుంది. మల్టీనేషనల్ లేదా పెద్ద కంపెనీల నుండి భారీ ఆర్డర్లు వస్తాయి. మీరు లెక్క పెట్టలేనన్ని ఆర్డర్లు వస్తాయి. ప్రభుత్వానికి సంబంధించి ఆగిపోయిన పనులు, కాంట్రాక్టులు మీకు దక్కుతాయి. సూర్య బుధ కలయిక వల్ల లాభం చేకూరుతుంది. ఏదైనా ఫ్రాంచైజీ కోసం అప్లై చేసి ఉంటే అది పూర్తి అవుతుంది. కాబట్టి బుధాదిత్య యోగం కారణంగా వ్యాపారులకు పని, సేల్స్ పెరిగి మే నెల చాలా లాభదాయకంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఇక ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ముందుగా వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. మే 12 వరకు కుజాశని కలయిక ఉంటుంది కాబట్టి మే 12 వరకు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థిక స్థితిని గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి ఆర్థిక స్థితి గురించి మాట్లాడుకుందాం. ధనస్థానానికి అధిపతి గురువు మీ 8వ స్థానంలో మిథున రాశిలో ఉన్నాడు. మే నెలలో మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. చెడుగా ఏమీ ఉండదు. ఎందుకంటే బృహస్పతి 7వ దృష్టి తన స్వంత స్థానంపై పడుతుంది. 8వ స్థానంలో బృహస్పతి కాస్త బలహీనపడిన తన దృష్టి 10వ స్థానంపై ఉండడం వల్ల ధనాన్ని వృద్ధి చేస్తాడు. అయితే మీ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మొదట కుటుంబం కోసం, ఆ తర్వాత మీ అప్పులు, ఈఎంఐల కోసం మీరు తీసుకున్న ఎల్ఐసి లేదా ఇతర బాండ్స్ మీద డబ్బు ఖర్చు అవుతుంది. అయినప్పటికీ మీరు డబ్బు సంపాదించడానికి పడే కష్టం, క్లయింట్లతో చేసే శ్రమ విజయవంతం అవుతాయి. మీ దగ్గర డబ్బు మిగలకపోవచ్చు, కానీ వచ్చే డబ్బు మీ ముఖ్యమైన ఖర్చులకు, అప్పులు తీర్చడానికి సరిపోతుంది. పొదుపు అనేది ఏమీ ఉండదు, గుర్తుంచుకోండి. మే నెలలో పెద్ద జాక్పాట్లు ఏమీ తగలవు. మరి చూసారుగా మే నెలలో వృశ్చిక రాశి వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో. మరి ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వెంటనే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.